ట్రైబల్ గ్రూప్ పీవీటీ సెంటర్ వాళ్ళు మన ఏరియాలో అయితే కడప సగర మాత్రమే మనకు ఉన్నారు. ఆ రెండు ఏంటంటే వెనకబడిన వర్గాలు, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వర్గాలని వీరికి సపరేట్ అయిన నిధులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఈ స్కీమ్ అనేది ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహిళా అభియాన్ అనే కొత్త స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో మన దేశంలో 18 రాష్ట్రాల్లో కేంద్ర ప్రాంతాల్లో 75 పీవీటీజీ గ్రూపులు అనేది కమ్యూనిటీలు అనేది గుర్తించడం జరిగింది. అంటే ఎస్టీలందరూ పీవీటీజీలు కాదు, ఎస్టీలు కొంతమంది కొన్ని వర్గాలే కొంతమంది. మన ఏరియాలో గదవ సవర్లు మాత్రమే ఉన్నారు. ఈ 2 జిల్లాల్లో 24,000 కోట్లు కేటాయించారు. 9 మంత్రిత్వ శాఖలు మీకు ఎంత పని చేస్తాయి. ఇక్కడ 11 రకాలైన అభివృద్ధి పనులు అనేవి మీకు కల్పించడం జరుగుతుంది. ఈ సెపరేట్ అయిన స్కీమ్ అనమాట, అన్ని స్కీమ్స్ లాగా కాదు. సెపరేట్ 24,000 కోట్లు దీనికి బడ్జెట్ కేటాయించారు అనమాట. సో ఈ మనం ఇది ఇచ్చింది కార్డ్స్ అన్ని వాటికి సంబంధించినవి. సో దీనిలో మనం చెప్తే మొదటి అందరికీ పక్కా ఇల్లు ఇస్తారు. ఈ స్కీమ్ ద్వారా అందరికీ పక్కా ఇల్లు, మీకు ఇల్లు కావాలంటే మాకు చెప్తే మేము రాసుకుంటాం, ఇల్లు వస్తుంది. ఇప్పుడు మేము అందరికి అడుగుతాం, అందరికి అడుగుతాం ఇల్లు ఎవరికి కావాలంటే వాళ్ళు చెప్తే ఊరందరికి అందరికీ పిలిపించారు. ఈ ఎవరైతే పీవీటీజీలు ఉన్నారో వాళ్ళందరూ పిలిపించగానే ఇంకా రాలేదు, అందుకని పిలిపించారు. ఇప్పుడు ఇల్లు కావాలంటే మీరు చెప్తే మేము రాస్తాం. ఈ డేటా అనేది మళ్ళీ ఐటీడీఐకి పంపిస్తాం. ఐటీడీఐ అనేది ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపించి ఈ స్కీమ్లో మీకు ఇస్తారు ఖచ్చితంగా. తర్వాత ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, మీకు మంచినీటి కుళాయిలు లేకపోతే మీరు ఎవరైతే కుళాయిలు మంచినీటి కుళాయిలు లేదో ఆ వేణులన్నీ మీకు పేరు ఇస్తే ఆ పేరు అనేది మీకు గ్రామ సభలో ఆమోదించి మేము ఆ డిపార్ట్మెంట్ పంపిస్తే ఈ స్కీమ్లో మీకు అవి